హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మార్కెట్ న్యూస్ రూమ్ అండ్ గుడ్ ఈవినింగ్. నిఫ్టీ చూసుకుంటే మనకు 25,327 దగ్గర క్లోజ్ అయితే బ్యాంక్ నిఫ్టీ మనకు 55,458 దగ్గర క్లోజ్ అయింది. సెన్సెక్స్ మనకు 82,626 దగ్గర క్లోజ్ అయింది. మనం చూసుకుంటే 25,400 లెవెల్ దగ్గర నుంచి మనకు కరెక్షన్ వచ్చిందనమాట. సో మెయిన్గా మనం చూసుకుంటే ప్రాఫిట్ బుకింగ్ అని మనం చెప్పుకోవచ్చు. మెయిన్గా వచ్చింది ఎందుకంటే మనకు మెయిన్ సపోర్ట్ అయినటువంటి లెవెల్ దగ్గర వరకు కూడా రాకుండానే మనకు 25,299 295 టు 300 అనుకోండి. ఒక రకంగా 25,300 దగ్గరలోనే అది నిఫ్టీ కన్సాలిడేట్ అయ్యి అగైన్ పైకి వచ్చింది ఈరోజు మనం చూసుకున్నట్టయితే. ఎందుకంటే మోడరేట్ ప్రాఫిట్ బుకింగ్ అనేది మనం ఈ లెవెల్స్ నుంచి జరగడం కామన్ అని మనం గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే 25,000 నుంచి అప్పర్ సర్క్యూట్కి ఎప్పుడైతే వెళ్తుందో ఆటోమేటిక్గా మనకు 25,400 కానీ 25,500 కానీ లేకపోతే 25,800 లెవెల్స్ దగ్గర కానీ 26,000 దగ్గర కానీ మనకు కంటిన్యూగా ప్రాఫిట్ బుకింగ్ జరిగే ఛాన్స్ చాలా ఎక్కువగా ఉందన్నమాట. సో ప్రాఫిట్ బుకింగ్ జరిగినప్పుడల్లా నిఫ్టీ కిందికి వస్తుంది కదా, అగైన్ పడిపోతుందా, బేరిష్ జోన్లోకి వెళ్తుందా అని మనం అనుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మార్కెట్ ఆటోమేటిక్గా అక్కడి నుంచి రీబౌండ్ అయ్యి అగైన్ అప్పర్ సర్క్యూట్కి వెళ్ళే ఛాన్స్ ఉందన్నమాట. ఒక రకంగా మనం చెప్పుకోవాలంటే హయ్యర్ హైస్ లోయర్ లో హయ్యర్ హైస్ తర్వాత హయ్యర్ లోస్ ఫామ్ చేసుకుంటూ వెళ్తుంది అనమాట. సో అలా వెళ్తే కనుక నిఫ్టీ అప్ ట్రెండ్లో ఉందని మనం చెప్పుకోవచ్చు అనమాట. సో చూడాలి నిఫ్టీ ఎలా మూవ్ అవుతుంది అనేది. మెయిన్గా మనకు 25,500 లెవెల్ దగ్గరికి వెళ్ళినప్పుడు మళ్ళీ ప్రాఫిట్ బుకింగ్ జరిగే ఛాన్స్ ఎక్కువగా కనబడుతుంది అనమాట. సో ఈరోజు మెయిన్గా ఏ సెక్టార్స్ పాజిటివ్గా మూవ్ అయ్యాయి అంటే మనకు మెయిన్గా ఫార్మా, రియాలిటీ, మెటల్ ఈ సెక్టార్స్ మనకు పాజిటివ్గా మూవ్ అయ్యాయి. మెయిన్గా నెగిటివ్గా మూవ్ అయిన సెక్టార్స్ ఏంటి అంటే ఆటో, ఐటీ ఈ రెండు మనకు మెయిన్గా నెగిటివ్గా మూవ్ అయ్యాయి అనమాట, ఎఫ్ఎంసీజీతో సహా. సో మెయిన్గా మనం చూసుకుంటే ఈరోజు న్యూస్లో ఉన్న స్టాక్స్ ఏంటి అని మనం పాజిటివ్గా మూవ్ అయిన స్టాక్స్ ఏంటి అని మనం చూసుకుంటే అదానికి సంబంధించిన అన్ని స్టాక్స్ అనమాట. ఆల్మోస్ట్ ఎవరీ స్టాక్, అదాని ఎంటర్ప్రైజెస్ కానీ, అదాని టోటల్ గ్యాస్ కానీ, లేకపోతే అదాని గ్రీన్ ఎనర్జీ కానీ, లేకపోతే అదాని ఎనర్జీ సొల్యూషన్స్ కానీ, ఇలా అన్ని అదానికి సంబంధించిన ఆల్ స్టాక్స్ అన్ని మనకు పాజిటివ్లో మూవ్ అయ్యాయి అనమాట. సో హుండై మోటార్స్ కూడా పాజిటివ్గా మూవ్ అయిందని మనం చెప్పుకోవచ్చు. ఇంకా నెగిటివ్గా మూవ్ అయిన స్టాక్స్ ఏంటి అని మనం చూసుకుంటే హెచ్సిఎల్ టెక్నాలజీస్ అనమాట, ఐటీకి సంబంధించి. సో మెయిన్గా ఈ స్టాక్ నెగిటివ్గా మూవ్ అయిందని మనం చెప్పుకోవచ్చు. సో ఈరోజు మెయిన్గా మనకు బాగా ప్రాఫిట్గా మూవ్ అయిన అప్ సైడ్ మూవ్ అయిన స్టాక్స్ అయిన అదాని సంబంధించి మనం చూసుకుంటే ఎందుకు ఈరోజు అదాని స్టాక్స్ అన్ని ఎస్పెషల్లీ బాగా పాజిటివ్గా మూవ్ అయ్యాయని మనం చూసుకుంటే అదానికి సంబంధించి మీకు రీసెంట్ పాస్ట్లో మీకు గుర్తుండే ఉంటుంది, లాస్ట్ 5-6 monthsగా హిండెన్స్బర్గ్ వాళ్ళతో అదాని వాళ్ళకు గొడవ జరుగుతుంది కదా. సో అదాని వాళ్ళు ఫ్రాడ్స్ చేస్తున్నారు అని చెప్పి వాళ్ళు రిపోర్ట్ ఇచ్చారు. ఆ తర్వాత అదాని వాళ్ళు దాన్ని చాలా అన్యాయము అని చెప్పి వాళ్ళు మాట్లాడారు అనమాట. కరెక్ట్ కాదు, ఇదంతా ఫ్రాడ్ అని చెప్పి వాళ్ళు మాట్లాడారు. సో దానికి సంబంధించి సెబీ వాళ్ళు, సెక్యూరిటీ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా వాళ్ళు వాళ్ళు క్లీన్ చిట్ ఇచ్చారనమాట అదాని వాళ్ళకు. వాళ్ళు ఎలాంటి ఫ్రాడ్స్ ఏమీ చేయలేదు, నార్మల్గానే బిజినెస్ చేస్తున్నారు అన్నట్టు సెబీ వాళ్ళు క్లీన్ చిట్ లాగా ఇచ్చారనమాట. సో పాజిటివ్ రిపోర్ట్ రావడంతో అదాని స్టాక్స్ ఆల్మోస్ట్ అన్ని అదాని స్టాక్స్ ఈరోజు లైమ్ లైట్లో ఉన్నాయన్నమాట. సో మనం లేటెస్ట్గా చూసుకుంటే ఏ సెక్టార్స్లో మనకు గెయిన్స్ కనిపించాయి లాస్ట్ 2-3 daysగా మనం చూసుకుంటే కూడా ఈ వీక్లో చూసుకుంటే డిఫెన్స్ సెక్టార్ అనమాట. డిఫెన్స్ సెక్టార్ దాదాపు ఒక డే అయితే మన ట్రేడింగ్ సెషన్ అయితే దాదాపు 4.5% వరకు పెరిగిన మాట మీకు గుర్తుండే ఉంటుంది. సో ఇప్పుడు లేటెస్ట్గా కూడా మళ్ళీ అగైన్ డిఫెన్స్ సెక్టార్ అనేది ఫోకస్లో ఉంటుందన్నమాట. కారణం ఏంటి అంటే మనకు పాకిస్తాన్ తర్వాత సౌదీ అరేబియా ఈ 2 countries డిఫెన్స్ సంబంధించి ఒక నాటో లాంటి అగ్రిమెంట్ చేసుకున్నాయన్నమాట. మెయిన్గా నాటో లాంటి అగ్రిమెంట్ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ పాకిస్తాన్ మీద ఏదైనా దాడి జరిగితే సౌదీ వాళ్ళు కూడా సౌదీ మీద కూడా అటాక్ జరిగినట్టుగా సౌదీ వాళ్ళు భావిస్తారు అన్నట్టు అనుకోవచ్చు మనం. ఎందుకంటే నాటోలో కూడా అంతే కదా, మనకు నాటో చూసుకుంటే నాటో కంట్రీస్లో ఉన్న ఏ ఒక్క కంట్రీ మీద దాడి జరిగినా నాటో అన్ని కంట్రీస్ మీద దాడి జరిగినట్టు. సో అన్ని కంట్రీస్ కూడా రియాక్ట్ అవుతాయి అన్నట్టు వాళ్ళ నాటోలో ఉందన్నమాట, నాటో రూల్స్కి సంబంధించి.
సో ఇప్పుడు పాకిస్తాన్ అండ్ సౌదీ అరేబియా కూడా అలాంటి డీల్ చేసుకున్నాయి అని చెప్పి మనకు న్యూస్ వస్తుంది. ఏంటంటే దీనివల్ల మన డిఫెన్స్ స్టాక్స్ ఎందుకు పెరుగుతున్నాయి అంటే ఆటోమేటిక్గా మనం ఒకవేళ రేపొద్దున పాకిస్తాన్ మీద అటాక్ చేస్తే దానికి సంబంధించి సౌదీ అరేబియా కూడా రియాక్ట్ అవుతుందా అనే దీంతో మనకు డిఫెన్స్ ఇంకా ఎక్కువ స్పెండింగ్ చేస్తాము అని చెప్పి డిఫెన్స్ స్టాక్స్ ఆటోమేటిక్గా రైజ్ అవుతున్నాయని మనం చెప్పుకోవచ్చు అనమాట. సో బేసికల్లీ సిచ్యువేషన్ ఏంటి అంటే లేటెస్ట్గా ఎక్స్టర్నల్ అఫైర్స్ సంబంధించిన వాళ్ళు కూడా మనకు స్టేట్మెంట్ ఇష్యూ చేశారు. ఏంటంటే సౌదీ అరేబియాతో పాకిస్తాన్కి ఏముంది అనేది మేము పాకిస్తాన్ సౌదీ అరేబియా డీల్కి సంబంధించి అది ఆ డీల్ ఏంటి అనేది మేము క్లోజ్గా అబ్జర్వ్ చేస్తున్నాము. సో సౌదీ అరేబియాతో ఇండియాకు కూడా మంచి రిలేషన్స్ ఉన్నాయి, స్ట్రాటజిక్ రిలేషన్స్ కూడా ఉన్నాయి, కాబట్టి వాళ్ళు మైండ్లో పెట్టుకొనే మూవ్ అవుతారని మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాము అన్నట్టు మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ వాళ్ళు స్టేట్మెంట్ ఇచ్చారనమాట. సో మెయిన్గా మిగతా సెక్టార్స్ ఏంటి అంటే ఎఫ్ఎంసీజీలో మార్జినల్ ప్రాఫిట్ బుకింగ్ జరుగుతుందనే మనం అనుకోవాలి. ఎందుకంటే ఎఫ్ఎంసీజీ సెక్టార్ కన్జంప్షన్ బేస్డ్గా ఉంటుంది. సో కన్జంప్షన్ స్టాక్స్ కంటిన్యూగా ర్యాలీ అవుతున్నాయి కాబట్టి జిఎస్టీ కట్స్ తర్వాత సో ఎఫ్ఎంసీజీ సెక్టార్ ఆటోమేటిక్గా మూవ్ అవుతాయి. ఆటోమేటిక్గా ప్రాఫిట్ బుకింగ్ జరిగే ఛాన్స్ ఎక్కువగా ఉంది కదా బేసికల్లీ, కాబట్టి ఆటోమేటిక్గా అది నార్మల్గా జరుగుతుందని మనం ఎక్స్పెక్ట్ చేయాలన్నమాట. సో రూపీ వరకు చూసుకుంటే 88.11 దగ్గర ఉంది. మనకు గుర్తుంటే 88.44 వరకు వెళ్ళి అక్కడి నుంచి మోడరేట్గా కరెక్ట్ అవుతూ 88.11 దగ్గర స్టెబిలైజ్ అయింది. 88 దగ్గరలో స్టెబిలైజ్ అయిందని మనం చెప్పుకోవచ్చు అనమాట. సో ఇంతకంటే కిందికి వెళ్ళకూడదు, చూడాలి. ఎందుకంటే ఫెడ్ రేట్ కట్ కూడా 25 బేసిస్ పాయింట్స్ వచ్చింది కదా, మనకు 25 బేసిస్ పాయింట్స్ రావడము మార్కెట్ ఎక్స్పెక్టెడ్గానే ఉండడంతో మనకు ఆటోమేటిక్గా నార్మల్గానే మార్కెట్ మూవ్ అయింది. అంత సీరియస్గా తీసుకోలేదన్నమాట. దానికి సంబంధించిన ఫెడ్ రేట్ కట్ని ఏదో ఎగ్జాగరేట్ చేసి మార్కెట్ చూడలేదు, జస్ట్ నార్మల్గా చూసింది. ఎందుకంటే నేను మీకు లాస్ట్ వీడియోస్లోనే చెప్పాను ఏమనంటే 50 బేసిస్ పాయింట్స్ ఇస్తేనే మార్కెట్ ఏదైనా పాజిటివ్గా రియాక్ట్ అవుతుంది, లేదా అసలు ఫెడ్ రేట్ కట్ ఇవ్వకపోతే రేట్ని స్టేబుల్గా ఉంచితే అప్పుడు కూడా మార్కెట్ నెగిటివ్గా తీసుకుంటుంది. సో ఇదేది లేకుండా మార్కెట్ ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తుందో 25 బేసిస్ పాయింట్స్ని అదే ఫెడరల్ బ్యాంక్ కూడా వాళ్ళు యుఎస్ ఫెడ్ కూడా వాళ్ళు డెలివర్ చేశారు కాబట్టి ఆటోమేటిక్గా మార్కెట్ దాన్ని అంత సీరియస్గా తీసుకోలేదని మనం చెప్పుకోవచ్చు అనమాట. సో మెయిన్గా చూసుకుంటే మనకు నెక్స్ట్ ఏ సెక్టార్లో మనకు మంచి బూమింగ్ ఉంది అని మనము చూసుకుంటే ఇప్పుడు నీకు చెప్పినట్టే డిఫెన్స్ సెక్టార్లో మంచి బూమింగ్ వచ్చే ఛాన్స్ ఉందన్నమాట. సో అయినా కూడా నేను దాన్ని ర్యాలీ అయ్యి కొనొద్దని నేనైతే సజెస్ట్ చేస్తాను. ఎందుకంటే జిగ్జాగ్గా ఉండే ఛాన్స్ ఉంటుంది. రేపు పొద్దున వేరే న్యూస్ ఏదైనా వస్తే డిఫెన్స్ సెక్టర్ ఆటోమేటిక్గా కొంచెం ఆ సెక్టార్ డౌన్ అవుతుందా లేదా అప్ అవుతుందా అనేది చెప్పలేమన్నమాట. న్యూస్కు రియాక్ట్ అయ్యే సెక్టార్గా ఇది ఉండే ఛాన్స్ ఉందన్నమాట. సో ఎక్స్ట్రీమ్ లాంగ్ టర్మ్ ఎవరైనా 5 years ఆర్ అబౌవ్ ఉండే పెట్టుకునే వాళ్ళు మంచి ఫండమెంటల్ స్టాక్స్ని చూసి సెలెక్ట్ చేసుకోమని నేనైతే సజెస్ట్ చేస్తానన్నమాట. లేదా మీకు డౌట్ఫుల్గా ఉంటే కూడా మీరు ఈటీఎఫ్స్కి వెళ్ళిపోవడం బెటరు, లేకపోతే మ్యూచువల్ ఫండ్స్లోకి వెళ్ళడం బెటర్ అనమాట. సో కేర్ఫుల్గా ఉండమని అయితే నేను సజెస్ట్ చేస్తాను. సో ఈ పాకిస్తాన్ సౌదీకి సంబంధించి డీల్కి సంబంధించి కూడా మన వాళ్ళు క్లోజ్గా మానిటర్ చేస్తున్నారు. మన స్పెండింగ్ మనకు ఉంటుంది అనమాట డిఫెన్స్ సంబంధించి. ఒకవేళ ఫ్యూచర్లో దీన్ని దృష్టిలో పెట్టుకొని ఒకవేళ మన గవర్నమెంట్ కనుక డిఫెన్స్ స్పెండింగ్ని పెంచితే అప్పుడు ఈ సెక్టార్లో బూమ్ వచ్చే ఛాన్స్ ఎక్కువగా కనబడుతుంది అనమాట. సో ఇప్పుడు 25,500 ఈ లెవెల్స్ దగ్గరికి వస్తుంది కాబట్టి కేర్ఫుల్గా ఉండమని సజెస్ట్ చేస్తాను. ఎందుకంటే ఇక్కడ నుంచి ఫర్దర్ ర్యాలీ వస్తుంది, ఇంకా ర్యాలీ అవుతుంది అని చెప్పి కొనకుండా కొంచెం కేర్ఫుల్గా ఫండమెంటల్ స్టాక్స్ని చూస్ చేసుకోమని నేనైతే సజెస్ట్ చేస్తాను అనమాట. సో సెక్టార్స్ వరకు చూసుకుంటే మనకు మెయిన్గా ఫార్మా సెక్టార్, తర్వాత మనకు రియాలిటీ సెక్టార్ అనమాట. ఈ రెండు బాగానే మూవ్ అయ్యాయి ఈరోజు. అండ్ నెగిటివ్గా మనకు యాజ్ ఇట్ ఈస్గా ఆటో అండ్ ఐటీ సెక్టార్ నెగిటివ్గా మూవ్ అవడానికి కారణం యుఎస్ఏకి సంబంధించి కూడా మనకు ఒకటి ఉందన్నమాట. యుఎస్ఏకి సంబంధించి మనకు యాజ్ ఇట్ ఈస్గా ట్రంప్ గారు ఏదో ఒకటి మాట్లాడుతూ ఉంటారు కదా, ఆయన లేటెస్ట్గా ఏమంటున్నారంటే మోడీ నాకు బెస్ట్ ఫ్రెండ్, నేను నిన్న మోడీ గారి బర్త్డే రోజు నేను విష్ కూడా చేశాను, బట్ స్టిల్ ఇండియా మీద టారిఫ్స్ వేశాను కదా, అలాగే EU వాళ్ళు కూడా రియాక్ట్ అవ్వండి అన్నట్టు వాళ్ళు మాట్లాడుతున్నారు అనమాట. దానికి సంబంధించి ఐటీ సెక్టార్ ఒకవేళ మనకు అమెరికాకి సంబంధించి ఏది వచ్చినా న్యూస్ ఫస్ట్గా రియాక్ట్ అయ్యే సెక్టార్ మనకు తెలిసిందే ఐటీ సెక్టార్ అనమాట. మనం ఎక్కువగా సర్వీసెస్ ఎక్స్పోర్ట్ చేసేది వాళ్ళకే కదా, కాబట్టి ఐటీ సెక్టారే ముందు రియాక్ట్ అవుతుంది జనరల్గా. సో చూడాలి, ఐటీ సెక్టార్ ఇప్పటికే బాగా కరెక్ట్ అయ్యి
మెల్లిగా అప్ సైడ్ పుంజుకుంటుంది. ఆ టైంలో మళ్ళీ ట్రంప్ గారి న్యూస్ వల్ల ఏమైనా మూవ్ అవుతుందా అనేది చూడాలన్నమాట. ఎందుకంటే EU వాళ్ళు కూడా దీనికి ట్రంప్ గారు అడిగిన దానికి స్టేట్మెంట్ ఇచ్చారు. ఏమని అంటే మేము కొనడం ఆపేసినంత మాత్రాన, రష్యన్ ఆయిల్ని కొనడం ఆపేసినంత మాత్రాన మేము టారిఫ్స్ వేస్తాము, లేకపోతే మేము ఇండియాతో ట్రేడ్ చేయము వాళ్ళు. ఎందుకంటే EU వాళ్ళు మీకు గుర్తుంటే మన దగ్గర ఉన్న రిఫైన్డ్ పెట్రోల్ ప్రోడక్ట్స్ని వాళ్ళే కొంటున్నారు అనమాట. సో మేము టారిఫ్స్ వేసి వాళ్ళ ఆయిల్స్ని బ్లాక్ చేస్తాము అన్నంత మాత్రాన ఇండియా ఖచ్చితంగా రష్యాతో ఆయిల్ కొనకుండా వాళ్ళు ట్రేడ్ టైస్ని కట్ చేసుకుంటారని చెప్పి మేమేం అనుకోవట్లేదు అని చెప్పి EU వాళ్ళు స్టేట్మెంట్ ఇచ్చారు. సో ఇండైరెక్ట్గా సిచ్యువేషన్ ఏంటంటే మేము ఇండియాతో ట్రేడ్ చేసినా చేయకపోయినా ఇండియా వాళ్ళు రష్యాతో ట్రేడ్ చేయడం అయితే ఆపరు కదా అని చెప్పి వాళ్ళు స్టేట్మెంట్ ఇచ్చారు. సో వాళ్ళకు కూడా క్లారిటీ ఉందని మనం అనుకోవాలన్నమాట. ఎందుకంటే వాళ్ళు టారిఫ్ వేస్తారు అని చెప్పి మనం ఎప్పుడు ట్రేడ్ టైస్ని కట్ చేసుకోము అనేది క్లియర్గా ట్రంప్ గారికి అర్థం కావాల్సిన విషయము. బెటర్ ఏంటంటే EU వాళ్ళకు అది ఒక క్లారిటీ ఉందని మనం చెప్పుకోవచ్చు అనమాట. సో వాళ్ళు ఒకవేళ రేపొద్దున ట్రంప్ గారి ఒత్తిడికి ఒకవేళ వాళ్ళు పెట్టే ప్రెషర్కు తట్టుకోలేక ఒకవేళ టారిఫ్స్ వేయమంటే వేసినా కూడా అది లాంగ్ లాస్టింగ్ ఉండదని మనం అర్థం చేసుకోవాలి. సో చూడాలన్నమాట మార్కెట్ ఎలా మూవ్ అవుతుంది, న్యూస్కి సంబంధించి ఎలా మూవ్ అవుతుంది అనేది. ఎందుకంటే ఈ ట్రంప్ గారు ఉండడం కంటిన్యూగా ఇలా ఏదో ఒక స్టేట్మెంట్ చేస్తూ ఉండడం వల్ల మనకు మార్కెట్ ఏమవుతుందంటే న్యూస్ డ్రివెన్ మార్కెట్ లాగా తయారవుతుంది అనమాట. మన మార్కెట్లో ఎన్ని పాజిటివ్స్ ఉన్నా సరే ఏదైనా బిగ్ నెగిటివ్ న్యూస్ వచ్చినప్పుడు మార్కెట్ ఆటోమేటిక్గా నెగిటివ్గానే తీసుకొని వెళ్తుంది. ఎందుకంటే పాజిటివ్స్ ఎన్ని ఉన్నా పట్టించుకోకుండా కిందికి వెళ్ళే ఛాన్స్ ఎక్కువగా ఉందన్నమాట. సో న్యూస్ డ్రివెన్ మార్కెట్ ఉన్నప్పుడు కేర్ఫుల్గా ఇన్వెస్ట్మెంట్స్ చేయండి, కేర్ఫుల్గా ట్రేడ్ చేయండి అని నేనైతే సజెస్ట్ చేస్తాను అనమాట. సో మా కంటెంట్ మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ మండే నెక్స్ట్ వీక్ మార్కెట్ అనాలిసిస్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్ బాయ్.